మీ సిస్టంలో ఓపెన్ చేస్తే బాగుంటుంది మీ సైట్. ఎందుకు సైట్ ఓపెన్ చేయటం? అది అసహ్యమైనది వద్దు. అది చూడటానికి అంత గలీజ్గా ఉంటుంది. దాన్ని మేము ఎంత చూపిస్తాం చెప్పు. అట్లాంటి హ్యాక్ అయిందని చెప్తాం అంతవరకే. మిగతా వాళ్ళందరినీ కూడా చెయ్యొద్దు, దాన్ని ఓపెన్ చేయొద్దని చెప్పాము. దాంట్లో ఉండేవాళ్ళు మా వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోయి ఉన్నారు అక్కడికి. ఐటీ పర్సన్స్, మా ఐటీ వాళ్ళు, ఎవరికి తెలియదు. అది వాళ్ళే ఓపెన్ చేసింది కూడా సైటు. ప్రభాకర్ రెడ్డి అని. దాని ద్వారా వాళ్ళు మనీని అడగడం జరుగుతూ ఉంది. ఫోటోలు అటు చూపించకూడదు. ప్రకాశం జిల్లా వైద్యాధికారులకి మరియు మీడియా మిత్రులకి అందరికీ తెలియజేయటం ఏంటంటే, డిఎంహెచ్ఓ ప్రకాశం అనే దానికి గాను మేము ఒక ఫేస్బుక్ అనేది ఓపెన్ చేయటం జరిగింది. దాని ద్వారా మేము ఏవైతే ఐఈసీ యాక్టివిటీస్ చేస్తున్నామో అది ప్రజలందరికీ చేరువయ్యేలా ఆ ఫేస్బుక్ ద్వారా మేము చేసే యాక్టివిటీస్ ఎక్కడైనా కానీ స్ప్రేయింగ్ కానివ్వండి, మెడికల్ హెల్త్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు మా దగ్గర ఉన్నటువంటి ఐటీ టీం. ఈ యొక్క వెబ్సైట్, ఈ ఫేస్బుక్ ఏదైతే క్రియేట్ చేయబడిందో ప్రకాశం డిఎంహెచ్ఓ అనే పేరుతో, దాన్ని ఒక నెల ముందు అనగాను హ్యాక్ చేయటం జరిగింది. దాంట్లో అశ్లీలమైనటువంటి ఫోటోలు పెడుతూ ఉన్నట్టుగా నాకు సమాచారం రావటంతో మేము గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారికి కూడా రిటర్న్ కంప్లైంట్ అనేది ఇవ్వటం, సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వారి ద్వారా ఫేస్బుక్ వారికి కూడా మేము కంప్లైంట్ అనేది రైజ్ చేయటం జరిగింది. అప్పుడు కొన్ని రోజులు ఈ ఫోటోని ఆపటం జరిగింది, ఆ సైట్ని. మరీ తిరిగి మాకు ఒక 2 రోజుల కిందట మా దగ్గర ఉన్న డాక్టర్ గారు ఒకటి ఫోన్ చేయటం, దాంట్లో మళ్ళా అశ్లీలమైన ఫోటోలు పెడుతూ, ఆ ఫోటోలు కాదు వీడియోసే పెడుతున్నారట. పెట్టి దాన్ని క్లిక్ చేసినట్టయితే వీళ్ళు మీరు 5,000 గెలుచుకున్నారు అని అడగటం. అలా అందులో దానికి వీళ్ళు ఇంకా సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ రావటంతో వీళ్ళ అకౌంట్ని ఓపెన్ చేస్తే వీళ్ళ అకౌంట్ని కూడా హ్యాక్ చేయటం జరుగుతూ ఉంది. కనుక వైద్యాధికారులకి, మా ప్రకాశం జిల్లా వైద్యాధికారులకి ఎవరైతే ఈ గ్రూప్లో ఉన్నారో వారందరికీ తెలియజేసేది, ఈ ఫేస్బుక్ ఖాతాని మీరెవరు కూడా ఓపెన్ చేయకండి, దాన్ని రిజెక్ట్ చేయమని కోరటం జరుగుతూ ఉంది. మేము తిరిగి మళ్ళా కూడా మన ఎస్పీ గారికి కంప్లైంట్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ ఫేస్బుక్ మీద. ఫేస్బుక్ అనేది లాస్ట్ ఇయర్ మేము కమిషనర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా క్రియేట్ చేసినారు. ఇది మేము ఒక నెల కిందట గమనించి కంప్లైంట్ అనేది రైజ్ చేశాము. అప్పుడు దాన్ని క్లోజ్ చేసినట్లుగా తెలిసింది. మరి తిరిగి మళ్ళీ రీఓపెన్ చేశారు సేమ్ పర్సన్. దాని మీద మరి తగిన చర్యలు తీసుకోమని సైబర్ క్రైమ్ వారిని కూడా మేము కోరుకోవటం జరుగుతుంది.